విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రంలో హజరత్ ఖాదర్ బాబా 67వ ఉరుసు మహోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఖాదర్ బాబా దర్బార్లో ఉరుసు నిర్వాహకులైన దర్గా దర్బార్ ధర్మకర్త డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజా ఖాదరి, చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషిన్ ఖ్వాజా మొహమ్మద్లతో కలిసి సీఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యతను చాటుతూ ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో 100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో తొలి రోజు దర్గాపై ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలతో పాటు కింద దర్బార్లో కూడా 1,00,000 మందికి పైగా భారీ అన్న సమారాధన, ఉరుసు రెండో రోజు ప్రధాన ఘట్టమైన బాబా సందల్ కార్యక్రమాలు కీలక ఘట్టాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపిన మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషపూరితంగా మత సామరస్యతకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కృష్ణమూర్తి, దర్గా నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 30 తారీఖు చాలా సుదినం. హజరత్ బాబా ఖాదర్ ఒలియా వారి యొక్క చిత్రపటము ఊరేగింపు విజయనగరం పురవీధిలో ఊరేగింపుగా ఫకీర్ మేళాతో, బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతుంది బాబా గారి యొక్క చిత్రపటం. అదే విశేషం ఇక్కడ మెయిన్ ఉరుసులో. హజరత్ బాబా ఖాదర్ ఒలియా వారు భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఫోటో ఊరేగింపు జరిగేది. ఆ అద్భుతమైనటువంటి ఆ చిత్రపటం, ఆ ఊరేగింపు ఆ దర్శించడానికి ఎంతో వేల మంది ఈ హజరత్ బాబా ఖాదర్ ఒలియా వారికి దర్గాకు విచ్చేస్తుంటారు. తర్వాత సాయంత్రం పురవీధిలో ఊరేగించిన తర్వాత మళ్ళీ దర్గాకు వస్తుంది, చాదర సమర్పణ జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డే ఉరుసు సమాప్తం అవుతుంది. అందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 67వ సూఫీ సుగంధ మహోత్సవం అనేది ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఇక్కడ జరపబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే మేము ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.